ఏపీలో వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అల్లూరు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఏపీలో వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి వైజాగ్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. అసలుకి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి అధికారులు సూచించడం జరిగింది. ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఏదైతే వాయువు బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురవడమే కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్కువగా వర్ష సూచన ఉన్నట్టు కూడా చెప్తున్నారు. తీరం నుండి కూడా బలమైన ఈదురుగాలు చూస్తున్నాం. మన కెరటాలు కూడా ఇంకా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాలకు మొత్తం 5 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేశారు. దీంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో ఎక్కువగా వాయుగుండం కూడా మారే అవకాశం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే సముద్ర తీర ప్రాంతంలో వస్తున్నటువంటి ఈదురుగాలులు మనం చూస్తున్నాం. భారీగా ఈదురుగాలు వస్తున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తుంది. ఓగి, థ్యాంక్ యూ.